వెల్కమ్ టు అవర్ ఛానల్ వస్త్ర ఉమెన్స్ వరల్డ్. నేను మీ లక్ష్మిని. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇవాళ మీకు కొన్ని కొత్త డిజైన్స్ చూపిస్తానండి. శారీకి మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి, మనం శారీని బట్టి డిజైన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీకు ఇవాళ చూపిస్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇది చిన్నోన్ మెటీరియల్ శారీ అండి. ఇది ఫ్యాబ్రిక్ మొత్తం చిన్నోన్ మెటీరియల్ వస్తుంది. ఈ శారీ వచ్చేసి మన స్టోర్ లో అవైలబుల్ ఉంటుంది. శారీ మొత్తం అయితే ఇలా చికెన్ కర్రీ వర్క్ వస్తుందండి. శారీ మొత్తం 2 షేడ్స్ శారీ అండి. ఇది పళ్ళు అయితే ఇట్లా వస్తుంది. దీనికి మొత్తం వర్క్ అంతా సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడండి. మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చి సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు. సో ఇదిగోండి డిజైన్ అయితే ఇట్లా వస్తుంది. ఇదిగోండి మొత్తం ఇలా సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు. ఇలా బోర్డర్ అయితే ఇట్లా ఇస్తాడు. ప్రింటెడ్ బోర్డర్ అండి ఇది. పళ్ళు వచ్చేసి టాజిల్స్ వస్తాయండి. దీనికి నేను బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానో చూపిస్తానండి. సో బ్లౌజ్ అయితే ఇలా ఈ ఫ్యాబ్రిక్ అయితే బ్లౌజ్ ఇచ్చాడండి. సో నేను దీన్ని సి కాలర్ అంటారు దీన్ని. యాక్చువల్లీ బ్యాక్ హై నెక్ ఇచ్చానండి. హ్యాండ్ వచ్చి లాంగ్ హ్యాండ్ తీసుకున్నాను. ఫ్రంట్ వచ్చేసి సి కాలర్ స్టైల్ అండి. ఇది మొత్తం ఇట్లా వస్తుంది. నెక్ హై నెక్ వస్తుంది ఇలాగా. చాలా సింపుల్ గా డిజైన్ చేసామండి బ్లౌజ్ అయితే. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్ అండి. ఇది మల్టిపుల్ పర్పస్ కోసం యూజ్ చేయడానికి రా సిల్క్ మెటీరియల్ తీసుకుని ఒక మినిమం ఒక 5-6 కలర్స్ తో నేను మిషన్ వర్క్ అయితే చేశాను. సో దీంట్లో మనం ఏ కలర్ తీసుకున్నా ప్లెయిన్ కలర్ శారీ తీసుకుని దానికి ఇప్పుడు స్కాలప్ డిజైన్ కొంచెం ట్రెండీ నడుస్తుంది కాబట్టి సో కాంట్రాస్ట్ థ్రెడ్ తో మనం స్కాలప్ శారీకి స్కాలప్ చేసుకుంటే మోస్ట్లీ ఇది వచ్చేసి ఒక 6-7 శారీస్ మీదకి బ్లౌజ్ అయితే డిజైన్ చేసుకోవచ్చు మనం. ఇదిగోండి ఇట్లా మొత్తం ఇది ఫుల్ హ్యాండ్స్ అంతా డిజైన్ మొత్తం ఇలా బ్యాక్ సైడ్. సో స్లీవ్స్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను ప్రిన్స్ కట్ అయితే తీసుకున్నాను. ప్యాడ్స్ యూజ్ చేశాను. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. సో ఇందులో మోస్ట్లీ మనకి చాలా బ్రైట్ కాంబినేషన్ అయితే యూజ్ చేసాము. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది థ్రెడ్ వర్క్ సారీ అండి. మొత్తం శారీ మొత్తం ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది. సో బోర్డర్ లో వచ్చేసి డిజైన్ చూడండి. బోర్డర్ లో డిజైన్ వచ్చేసి వైట్ కలర్ థ్రెడ్ తో వర్క్ చేశాడు మొత్తం ఇదంతా. కింద శారీకి అయితే లేస్ ఇచ్చేసారు. సో పళ్ళు అయితే ఇట్లా వస్తుందండి. ఈ శారీ కూడా మన స్టోర్ లోనే అవైలబుల్ ఉంటుందండి. సో మోస్ట్లీ ఒక 3 శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇదిగోండి శారీ మొత్తం అయితే ఇట్లా వస్తుంది. సో ఈ శారీకి కస్టమర్ బ్లౌజ్ డిజైన్ చేయమన్నారు. సో శారీని బట్టి మీరే డిజైన్ చేయమన్నారు. సో ఈ శారీకి బ్లౌజ్ నేను ఎలా డిజైన్ చేశానో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. శారీ అయితే చూసారు కదండి. సో ఈ శారీకి వచ్చేసి నేను బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశానండి. సో మీకు మ్యానిక్విన్ కేస్తే ప్యాటర్న్ క్లియర్ గా అర్థమవుతుందని నేను ఇట్లా వేసాను. సో చూడండి యాక్చువల్లీ ఈ పార్ట్ వచ్చేసి నేను ఇలా సెపరేట్ పార్ట్ తీసుకున్నాను. ఇలా సెపరేట్ పార్ట్ తీసుకొని ఈ పార్ట్ కి అయితే నేను థ్రెడ్ వర్క్ ఇచ్చాను. యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసి శారీలో ఏ డిజైన్ అయితే ఉందో సో నేను అదే డిజైన్ అయితే డ్రా చేసుకొని మిషన్ ఎంబ్రాయిడరీ అయితే చేయించానండి. ఇలాగా చూడండి శారీ డిజైన్ చూడండి. ఎగ్జాక్ట్ గా శారీలో డిజైన్ లానే వచ్చింది. సో నేనైతే ఇలా డిజైన్ చేసుకున్నాను. సో ఇక్కడైతే నేను థ్రెడ్ అయితే యూజ్ చేశాను. ఈ పార్ట్ మొత్తం ప్లెయిన్ ఇచ్చానండి. సో మనకి ఇంకా హెవీగా కావాలి అని అనుకుంటే కనుక ఈ పార్ట్ లో కూడా చిన్న చిన్న ఫ్లవర్ అయితే యూజ్ చేయొచ్చు. సో నేను హ్యాండ్స్ అయితే ఇట్లా యూజ్ చేశానండి. కింద స్కాల్ప్ వర్క్ అయితే ఇచ్చాను. స్కాల్ప్ వర్క్ ఇచ్చి కింద మ్యాంగో డిజైన్ అయితే ఇచ్చాను.
సో మనకి శారీలో మ్యాంగో డిజైన్ అయితే వచ్చిందండి ఇలాగా. సో ఈ థీమ్ లో నేను థింక్ చేసుకుని నేను ఇలా అయితే డిజైన్ అయితే డ్రా చేశాను. ఇదిగోండి హ్యాండ్ మొత్తం ఇలా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చిందండి. సో ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను ఇలా 3 పాయింట్ నెక్ అయితే తీసుకున్నాను. 3 పాయింట్ నెక్ వచ్చేసి స్కాల్ప్ అయితే ఇచ్చానండి. సైడ్ మొత్తం వన్ సైడ్ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అయితే ఇచ్చాను. అందుకోండి బ్లౌజ్ అయితే చాలా బాగుందండి ఇది. సో ఇట్లా అయితే ఇదిగో సారీ. సో ఈ బ్లౌజ్ అయితే మీకు ఎలా ఉందో నాకు చిన్న కామెంట్ సెక్షన్ లో చిన్న కామెంట్ అయితే చేయండి. సో మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుందని ఈ బ్లౌజ్ బాగుంది, లేదంటే ఏదైనా చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకోవాలా, లేదా మీకు ఏమైనా ఇంకా కొత్త డిజైన్స్ ఏమైనా కావాలా అనేది మీరు చిన్న కామెంట్ చేస్తేనే నాకైతే తెలుస్తుందండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో కలర్ శారీ అండి. ఇది సేమ్ శారీని ఇందాక శారీ పింక్ శారీ వచ్చింది. సో ఇది ఎల్లో కలర్ శారీ. డిజైన్ అయితే సేమ్ అండి రెండును. మొత్తం డిజైన్ శారీ డిజైన్ బోర్డర్ డిజైన్ మొత్తం సేమ్. సో ఓన్లీ కలర్ ఒకటి డిఫరెంట్ కలర్స్. ఇదిగోండి 2 కలర్స్. సో దీనికైతే నేను ఎలా డిజైన్ చేశానో ఈ శారీకి మీకు బ్లౌజ్ చూపిస్తాను ఒకసారి. శారీ ఎల్లో కలర్ అయితే చాలా బాగుందండి. శారీ కలర్ నేను దీనికి బ్లౌజ్ వచ్చేసి కాలర్ బ్లౌజ్ అయితే యూస్ చేశాను. సో బ్లౌజ్ అయితే చాలా నీట్ గా చాలా క్యూట్ గా మాత్రం ఉందండి. ఒక్కసారి చూడండి. ఇది నేను వచ్చేసి హై నెక్ అయితే యూస్ చేశానండి. నెక్ కి వచ్చేసి సో ఇక్కడ కాలర్ అయితే యూస్ చేశాను. కాలర్ ఫిక్స్ చేయలేదు, ఇలా కొంచెం ఇలా వ్రాప్ అయ్యాలని ఫిక్స్ చేసుకున్నాను కాలర్ వచ్చేసి. సో కాలర్ కి వచ్చేసి నేను ఇలా అయితే కట్ వర్క్ అయితే ఇచ్చానండి చిన్నగా. ఇది ఫ్లవర్ వచ్చేసి ఎంబోస్ ఫ్లవర్ ఇచ్చానండి. ఇది వెల్వెట్ ఫ్లవర్ అంటారు. సో వెల్వెట్ ఫ్లవర్ వచ్చి శారీలో కలర్ బ్రైట్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అక్కడక్కడ చిన్న బూటీ అయితే ఇచ్చానండి. ఇట్లా హ్యాండ్ డిజైన్ వచ్చేసి మ్యాంగో డిజైన్ అయితే ఇచ్చాను. ఇందాక బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్ కి అయితే ఫుల్ వర్క్ అయితే ఇచ్చానండి. సో దీనికి వచ్చేసి ఓన్లీ హ్యాండ్ కే వర్క్ ఇచ్చాను. నేను ఇక్కడ స్కాలప్ ఇచ్చి చిన్న మ్యాంగో డిజైన్ అయితే ఇచ్చానండి. మ్యాంగోలో కొంచెం షేడ్స్ అయితే మార్చాము కలర్. ఇలా చిన్న బుట్టి అయితే ఇచ్చామండి. సో ఈ బ్లౌజ్ కి వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి నేను చాలా సింపుల్ గా అయితే డిజైన్ చేసుకున్నాను. జస్ట్ చిన్న హోల్ అయితే పెట్టాము. చిన్న హోల్ పెట్టి చిన్న బుట్టి అయితే ఇచ్చామండి. ఇదిగోండి శారీ అండ్ బ్లౌజ్. డిజైన్ అయితే చాలా బాగుందండి. ఈ డిజైన్ కూడా మీకు నచ్చిన చిన్న కామెంట్ అయితే చూసారు కదండి. ఇవాళ మా కొత్త డిజైన్స్ అన్ని మిషన్ వర్క్ డిజైన్స్. ఒక శారీని బట్టి మనం బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు, ఎలా డిఫరెంట్ గా మనం డిజైన్ దీని మీద అప్లై చేయొచ్చు అనేది మీకు ఇవాళ నేను చెప్పాను కదండి. అలాగే మీరు ఏదైనా ఒక శారీ పంపిస్తే మీరు డిజైన్ సెలెక్ట్ చేయకపోయినా ఏదైనా డిఫరెంట్ డిజైన్ కావాలి అని అడిగితే సో శారీని బట్టి అయితే నేనే డ్రాయింగ్ చేసి మీకు ఫోటో పంపిస్తానండి. సో అది మీకు నచ్చినట్లయితే నేను అది వర్క్ చేయడం స్టిచ్చింగ్ చేయడం అయితే చేస్తాను. సో ఇవాళ మా డిజైన్స్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ సెక్షన్ లో చిన్న కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ మీ ఫ్రెండ్స్ కి మీ కొలీగ్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీకు ఏమైనా కొత్త డిజైన్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో చిన్న కామెంట్ చేయండి. సో నేను మీకు కొత్త వీడియో అయితే తీసి మళ్ళీ నెక్స్ట్ మీ వీడియోలో కనిపిస్తాను. ఓకే అండి, బాయ్.